ఆర్టికల్ 17 అంటరానితనం రద్దు చేయబడింది. మన సమాజంలో ఒకప్పుడు కొందరు జనాలు జన్మించిన కారణంతో మాత్రమే తక్కువగా చూడబడ్డారు. ఈ అన్యాయాన్ని పూర్తిగా అంతం చేసిన ఆర్టికల్ ఒకటి ఉంది. అదే ఆర్టికల్ 17. అన్టచబిలిటీ అబాలిష్డ్. అంటరానితనం రద్దు చేయబడింది. అన్టచబిలిటీ అంటే ఒక మనిషిని వాళ్ళ జాతి, పుట్టుక లేదా సామాజిక స్థాయి ఆధారంగా తక్కువగా చూసి వాళ్ళని టెంపుల్స్, స్కూల్స్, వెల్స్, పబ్లిక్ ప్లేసెస్ నుండి దూరం పెట్టడం. ఇది మానవత్వానికి విరుద్ధం. ఆర్టికల్ 17 క్లియర్గా చెప్తుంది, అన్టచబిలిటీ పూర్తిగా రద్దు. దాన్ని అమలు చేసిన వాళ్ళు క్రైమ్ చేస్తున్నారు అని అర్థం. అవును, ఆర్టికల్ 17 ఒక ఫండమెంటల్ రైట్. అంటే ఈ హక్కుని ఎవరూ తీసుకోలేరు, గవర్నమెంట్ కూడా కాదు. ఆర్టికల్ 17ని అమలు చేయడానికి ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955 ఉంది. అన్టచబిలిటీ ప్రాక్టీస్ చేస్తే పనిష్మెంట్ కంపల్సరీ. ఎవరైనా ఒక వ్యక్తిని టెంపుల్లో ఎంట్రీ ఇవ్వకపోతే, హోటల్లో సర్వీస్ ఇవ్వకపోతే, స్కూల్లో డిస్క్రిమినేట్ చేస్తే అది ఇల్లీగల్. ఆర్టికల్ 17 లేకపోతే ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉండేది, జస్టిస్ కాదు. ఇది హ్యూమన్ డిగ్నిటీని ప్రొటెక్ట్ చేస్తుంది. మన కాన్స్టిట్యూషన్ చెప్పేది ఒకటే, పుట్టుక కాదు మనిషి ముఖ్యం. ఇది లేదనుకో రిపబ్లిక్ డే లేదు, ఫ్రీడమ్ ఇన్కంప్లీట్.